మీ ఆరోగ్యాన్ని చెక్ చేసుకోవడానికి బ్లడ్ టెస్ట్‌లు చేస్తారు. మీ ఫైనాన్షియల్ హెల్త్‌ని ఎలా చెక్ చేస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలా తెలుసుకోవడాన్ని ఫైనాన్షియల్ వెల్‌నెస్ స్కోర్ అని అంటారు. ఇది ఎలా లెక్కించాలి? వీటిని లెక్కించడానికి ఏ ఏ అంశాలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా చెప్తాను చూడండి. దీనిలో 6 కేటగిరీలు ఉంటాయి. ప్రతి దానికి 1, 2, 3 అని స్కోర్స్ ఉంటాయి. మొదటగా బడ్జెట్. దీంట్లో మీ స్కోరు 1 అయితే బడ్జెట్ అంటే ఏమిటో తెలియదు అని, మీ స్కోర్ గనక 2 అయితే మీరు బడ్జెట్ వేయలేదు అని, అదే మీ స్కోరు 3 అయితే మంత్లీ బడ్జెట్ వేస్తున్నారని అర్థం. అలానే రెండవది నెట్వర్త్. దీంట్లో మీ స్కోరు 1 అయితే నెట్వర్త్ అంటే ఏమిటో తెలియదని, మీ స్కోరు 2 అయితే మీ నెట్వర్త్ ఎంతనో మీకు తెలియదని, అదే మీ స్కోరు 3 అయితే మీ నెట్వర్క్ ని రెగ్యులర్ గా ట్రాక్ చేస్తున్నారని అర్థం. మూడవది డెట్. దీంట్లో మీ స్కోరు 3 అయితే చెడ్డ అప్పులు అంటే క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు ఉన్నాయని అర్థం. అదే మీ స్కోరు 2 అయితే మీరు మీ చెడ్డ అప్పులు తీర్చడానికి పని చేస్తున్నారని అర్థం. మీ స్కోరు 3 అయితే మీకు ఎలాంటి చెడ్డ అప్పులు లేవని అర్థం. నాలుగవది క్రెడిట్ స్కోరు. దీంట్లో మీ స్కోరు 1 అయితే మీకు క్రెడిట్ స్కోర్ గురించి తెలియదని, మీ స్కోరు 2 అయితే క్రెడిట్ స్కోర్ ను ఎలా నిర్వహించాలో మీకు తెలియదని, మీ స్కోరు 3 అయితే మీ క్రెడిట్ స్కోర్ ని మంచిగా మేనేజ్ చేస్తున్నారని అర్థం. ఐదవది ఇన్వెస్టింగ్. దీంట్లో మీ స్కోరు 1 అయితే ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలియకపోవడం. మీ స్కోరు 2 అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టగలరు కానీ ప్రస్తుతం పెట్టలేరని అర్థం. అదే మీ స్కోరు 3 అయితే మీకు సాధ్యమైనంత వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని అర్థం. ఇక ఆరవది రిటైర్మెంట్. దీని గురించి ఎవరు ఆలోచించరు. దీంట్లో మీ స్కోరు 1 గనక అయినట్లయితే దాని గురించి కనీసం ఆలోచించడం కూడా లేదని, మీ స్కోరు 2 అయితే రిటైర్మెంట్ గోల్ ని ఎలా కోల్పోతారని, మీ స్కోరు 3 అయితే మీకు రిటైర్మెంట్ ప్లాన్ ఉందని దాని అర్థం. ఇప్పుడు ఈచ్ కేటగిరీ నుంచి స్కోర్ ను లెక్కిస్తే మీ స్కోరు ఓవరాల్ గా 0 నుంచి 12 వరకు మధ్య వస్తే మీరు బేసిక్స్ నేర్చుకోవడం మీద దృష్టి పెట్టండి. మీ స్కోరు 13 నుండి 16 మధ్యలో గనక వస్తే ఏదైతే వీక్ కేటగిరీ ఉందో దాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. మీ స్కోరు గనక 17 నుంచి 18 మధ్యలో గనక వస్తే మీరు అద్భుతంగా రాణిస్తున్నారని అర్థం. ఇక మీరు ఏ కేటగిరీలో ఉన్నారు అనేది కింద కామెంట్ లో చెప్పండి. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఫైనాన్స్ టాపిక్ గురించి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.